శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. వేదాంతం ప్రకారం ఈ జగత్తు మిథ్యా, ఒక కలలాగా, అది కూడా అనిత్యం. అంటే అనిత్యం అంటే టెంపరరీ అండి, నాట్ పర్మినెంట్ అని. పర్మినెంట్ కాదు, ఇది కూడా టెంపరరీనే. ఏది? ఈ జగత్తు అంటే మనము చూస్తున్నటువంటి ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఇది కూడా అనిత్యమే, మిథ్యా అంటున్నారు. పరమాత్మ కేవలం సాక్షిగా ప్రక్కన నిలబడి చూసేవాడిగా ఉన్నాడు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 స్థితులకు అతడు సాక్షి. జాగ్రత్త అంటే ఏంటంటే మెలకువ స్థితి అండి. స్వప్నము అంటే కలలో ఉన్నటువంటి స్థితి. సుషుప్తి అంటే నిద్రలో ఉన్నటువంటి స్థితి. కనుక 3 స్థితులు చెప్పారు మనకి. ఈ 3 స్థితులకు అతడు సాక్షి. కల ఎంత నిజమో మెలకువ కూడా అంతే నిజం. ఈ ముందు కథ కూడా చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుందండి. కల ఎంత నిజమో మెలకువ కూడా అంతే నిజమట. అంటే అర్థం ఏంటంటే అండి, కళ నుంచి మెలకువ రాగానే కళ వెళ్ళిపోతుంది, కళ కరిగిపోతుంది కదండి. కళలో ఉన్నది అది ఊరికే కళలో కనిపించింది కానీ మనకేమి సాకారం అవ్వదు అని అర్థమవుతుందిగా. మెలకువలో కూడా అంతే. మెలకువలో మనకి కుటుంబం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, ఇళ్ళు ఉంటుంది, పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, హోదా ఉంటుంది, కారు బంగళా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి కదండి. అదనమాట ఇక్కడ. ఒక రైతు ఉన్నాడు, అతడు ఒక నిజమైన జ్ఞాని. వ్యవసాయమే అతడికి జీవనోపాధి. ఈ రైతు తన పారమార్థిక చింతన వల్ల గ్రామస్తులకు అందరకు ప్రీతిపాత్రుడయ్యాడు. వయస్సు మళ్ళిన తరువాత అతడికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి హరు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులకు హరు అంటే పంచప్రాణాలు. ఎందుకంటే అతడు లేక పుట్టిన వంశాంకురం కదా. ఒకరోజు ఈ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. అతడి పొరుగింటివాడు వచ్చి హరుకు కలరా వ్యాధి సోకిందని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెంటనే ఇంటికి వెళ్ళి శక్తివంచన లేకుండా చికిత్స చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. హరు చనిపోయాడు. ఆ రైతు భార్య, మిగిలిన కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఏడుపులు, పెడబొబ్బలతో ఇల్లు నిండిపోయింది. కానీ రైతు ప్రవర్తన దీనికి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. భార్యను ఓదారుస్తూ ఏడ్చి ప్రయోజనం లేదని చెప్పి ఖనన సంస్కారమంతా చేసి పొలంలో మిగిలిన పని చేయడానికి వెళ్ళాడు. సాయంత్రం అతడు యథాప్రకారం ఇంటికి రావడం చూచి భార్య, నీది ఎంత రాతి గుండె! పిల్లవాడు చనిపోయిన బాధలో మేమంతా ఇలా గుండె పగిలి ఏడుస్తూ ఉంటే నీ కంటి వెంట ఒక్క నీటి బొట్టైనా రాలేదే అని ఆక్షేపించింది. దానికి ఆ రైతు తన భార్యను చూచి, నాకు ఎందుకు ఏడుపు రావడం లేదో చెప్పమంటావా? గడిచిన రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేనొక రాజునైనట్లు, నాకు 7 కుమారులున్నట్లు కలగన్నాను. ఆ రాజకుమారులు అందాల మూటలు, సుగుణాల రాసులు, సర్వ విద్యా పారంగతులు, దృఢకాయులు. ఇంతలో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కల చెదిరిపోయింది. నేనిప్పుడు ఒక చిక్కులో పడ్డాను. కలలో కనిపించిపోయిన ఆ 7 పిల్లల కోసం ఏడవనా, లేక ఈ హరు ఒక్కడి కోసం ఏడవనా అని అడిగాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటేనండి, కళ ఎట్లాంటిదో ఈ జీవితము అంటే ఈ మెలకువ స్థితి ఇది కూడా అలాంటిదే. ఇది కూడా ఒకప్పటికి కరిగిపోయేదే. పిల్లవాడు చనిపోయాడు అంటే ఆ పిల్లవాడి ఆయుష్ అంతవరకే ఉన్నది. పైగా పిల్లవాడే కాదు, మనమైనా ఎవరైనా ఎప్పటికైనా పోవాల్సిందేగా. కనుక ఇది టెంపరరీ. ఈ జీవితం అనేటువంటిది ఇది టెంపరరీ, ఇది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది తెలిసిన వాడు జ్ఞానండి. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. కనుక కళ లాంటిదే ఈ జీవితం కూడా. కళలో నాకు 7
మంచి పిల్లలు ఉన్నారు, ఆ కళ్ళ నుంచి బయటికి రాగానే ఆ పిల్లలు ఏరి ఇప్పుడు మరి లేరుగా, ఆ 7 పిల్లలు లేరుగా, అందువల్ల ఆ 7 కోసం ఏడవనా ఈ పిల్లవాడి కోసం ఏడవనా అని అడిగాడండి. అంటే ఈ పిల్లవాడు లేకపోవటం కూడా అటువంటిదే కదా అని అంటున్నాడు. అంటే ఇది కూడా టెంపరరీనేగా, ఒకనాటికి నేను వెళ్ళిపోవాలి, తర్వాత నా పిల్లవాడు కూడా ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే. అంటే అతను కాలంతో పాటు పోయేవాడే, నేను కాలంతో పాటు పోయేవాడినే అని ఇది తెలిసినవాడు ఆ రైతండి. అందువల్ల జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తూ ఉన్నారు. అట్లా అడిగట ఆ రైతు. ఈ రైతు ఒక నిజమైన జ్ఞాని. స్వప్నము, జాగ్రత్త అంటే ఏంటండి, కళ మెలకువ రెండూ కూడా ఒక రకంగా అనిత్యాలేనని అతడికి తెలుసు. ఉన్న సత్యం ఒక్కటే, అదే ఆత్మ. ఆత్మ అంటే భగవంతుడండి. ఉన్న సత్యం ఏంటి, ఒకటే, అదే ఆత్మ. అంటే అన్ని టెంపరరీ, మరి పర్మినెంట్ ఎవరండి అంటే పర్మినెంట్ భగవంతుడు ఒక్కడే, శాశ్వతుడు భగవంతుడు ఒక్కడే. అదండి ఈ కథ మనకి చెప్తోంది. ఈ కథను గురుదేవులు మహిమాచరణుడికి చెప్పారు. మహిమాచరణుడు ఎన్నో వేదాంత గ్రంథాలు, అనేక ఇంగ్లీషు గ్రంథాలు చదివి కొంత పాండిత్యం సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి ఉండటం వల్ల ఉద్యోగమేమీ చేయకుండా శాస్త్ర పఠనంలో కాలం గడిపాడు. తన భావాలకు అనుగుణంగా ఒక పాఠశాలను కూడా నడిపించాడు. అతడికి పాండిత్య ప్రకర్షణం మీద కొంత అభిలాష ఉంది. అతడిది రాజసిక ప్రవృత్తి. ఇది గుర్తించిన గురుదేవులు నిజమైన జ్ఞానం ఎలా ఉంటుందో, నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో ఈ కథ ద్వారా అతడికి తెలియచేశారు. స్వస్తి. వాసుదేవ.